అన్న ఇస్త్రీ బట్టలు ఇచ్చినా అయిపోయినాయా? ఇంకా అయిపోలేదమ్మా, ఒక 10 నిమిషాలు ఆగండి అయిపోతుంది. ఏంది నిన్న సాయంత్రం ఇస్తానని చెప్పి మళ్ళీ ఇంకా 10 నిమిషాలు అంటావా నువ్వు? అవునమ్మా చెప్పినాను, ఎమర్జెన్సీ బట్టలు ఉండే కొంచెం లేట్ అయింది. సర్లేనా పర్వాలేదు లేండి అన్న, ఇచ్చేసేయండి. 5 మినిట్స్ వెయిట్ చేస్తాంలేండి. ఇదిగోమ్మా అయిపోయింది. బట్టలు కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోలాగు. చెక్ చేసుకోండి అమ్మా. అన్న ఎంతైందన్నా? 200 మేడం. ఏంది 200? నువ్వు ఇచ్చింది లేట్ గా ఇచ్చి మళ్ళీ 200 అడుగుతావా? నేను ఇచ్చేది 150. ఏది మేడం, నేను కష్టానికి అది అడిగింది. పెద్ద ఏం కష్టం చేసినావులప్ప? 10 నిమిషాలు ఇట్లా తిక్కేసి 200 అడుగుతున్నావు. లేదు మేడం, 200 కంపల్సరీ ఇవ్వాల్సిందే, నేనేం ఎక్కువ అడగలేదు. ఉంది లక్ష్మి, వదిలే వేస్తున్నా చూడన్నా. వదంపా. సరే లెక్క, నువ్వు చెప్తే ఏది వినవు. ఇలాంటి ఒక రోజు చాలు, ఇంక నీ షాప్ మూసుకోవాల్సిందే. ఏందో ఏమో అసలుకి. అయ్యో ఫోన్ మర్చిపోయినట్టున్నారు. మేడం మేడం లక్ష్మి అక్క, నా మొబైల్ మర్చిపోయాను అక్క. అక్కడ ఐరన్ షాప్ లో మర్చిపోయింటా నువ్వు. అక్క 200 రూపాయలకి కకృతి పన్నాడు అక్క వాడు. అలాంటిది నా ఫోన్ 1,00,000 రూపాయలు అక్క. ఇంకా వాడు ఇచ్చినట్టే అక్క, దొంగ నా కొడుకు అక్క వాడు. ఎందుకు అట్లా మాడతా? ఫస్ట్ పోయి చూద్దాంపా. ఎక్కువ అక్క, వాడు లేడక్క. నాకు తెలుసు అక్క, వాడు నా మొబైల్ అమ్ముకునేకే పోయింటాడు. ఎందుకు అట్లా మాట్లాడతాను లక్ష్మి? ఎదుగుదాంపా. అదిగో వస్తాను చూడు. ఏయ్ ఎదురా నా ఫోను. ఎందుకు కొడుతున్నారు మేడం? నా ఫోన్ ఇది చూసినావక్క, వీడు నా ఫోన్ అమ్ముకునేకే పోయినాడు. అన్న అసలు ఏం జరిగిందన్నా? మేడం నేను ఫోన్ అమ్ముకున్నవాడిని అయితే నేను తిరిగి మళ్ళీ ఎందుకు తీసుకొస్తాను మేడం ఫోన్ని? మీకోసం ప్రతి గల్లీ మొత్తం తిరిగేసి వస్తున్నాను మేడం. మళ్ళీ మీరు ఇక్కడ తిరిగి షాప్ కాడికి వస్తారనేసి నేను మళ్ళీ తిరిగి షాప్కే వచ్చాను మేడం. థ్యాంక్స్ అన్నా. అన్నా సారీ అన్నా, మా చెల్లెలు తొందరపడతనంతో చేసుకుంది, ఏమనుకోకండి. అన్న ఇదిగో ఏమనుకోకండి, డబ్బులు తీసుకోండి. మేడం వద్దు మేడం, ఇవన్నీ నేను డబ్బుల కోసం చేయలేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అన్నా. అక్క వాడి డబ్బులు ఎందుకు ఇచ్చినావు అక్క? వాడు దొంగ నాటకాలు అన్నాడు అన్ని. నోరు మూసుకో చాలు గాని, ఇప్పటికే చాలా చేసినావు. డబ్బు లేనంత మాత్రాన నిజాయితీ లేదనుకోవద్దు. నోరు మూసుకొని బండికు. ఇలాంటి సంఘటనలు మన నిజ జీవితంలో చాలా జరుగుతుంటాయి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగు మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. నా వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.